ఇంకా ఫైనల్ షాట్. అయిపోయినరా నాయన. ఇవిగో ఇవి బాగున్నాయి. ఇవి ఏమండే టమాటాలు ఎంత అండి? అన్నా ఇదిగోండి 20 రూపాయలు. ఏంద్రా నేనేమన్నా ఆటో వాడిని అనుకున్నావా? బొక్కలు ఇరుగుతాయి బిడ్డ ఏమనుకున్నావా? నేను ఆటో అన్నని మామూలు ఇవ్వనంటే కుదరదు బిడ్డ. ఇవ్వనంటే బొక్కలు ఇరిగిపోతాయి. నా గురించి తెలుసుగా. నా కష్టాజితాన్ని నీకెందుకు ఇవ్వాలన్నా? తలకాయ పొచ్చకాయలాగా పగులుద్ది. ఎందుకండి అతను భయపెడుతున్నారు మీరు? ఏందిరా మధ్యలో వస్తున్నావు? నకరాలు చేస్తే నీ బొక్కలు కూడా ఇరుగుతాయి. ఏంటేంటేంటేంటి వాడేమన్నా బలూనా నువ్వు పగలగొట్టడానికి? చిలక జర దూరంగా పో. ఇక్కడ మా లాంటి మామూలు వ్యక్తులే ఉంటారు. నీకు మామూలు ఇవ్వడం కుదరదు. అరే యాదవ్ మళ్ళీ సాంబిగా వీళ్ళ పక్కకి లాక్కెళ్ళి మన మామూలు చూపించండి. ఇంకా తింటున్నావేట్రా వీళ్ళు? వెళ్ళరా. ఈ కర్రతోడి పుచ్చ పగలగొట్టేస్తాను. రెస్క్యూ టైం. బన్నీ కొట్టండ్రా, ఒక్కడిని కూడా వదలొద్దా. తీసుకో. ఇది పట్టుకో. నా కూరగాయలు. ఇంకా ఫైనల్ షాట్. అయిపోయినరా నాయన. నందు అందరి బంధు. అరే వీడు ఆటో దాదానే పడగొట్టేశాడు. అంటే వీడు వాడి కన్నా పవర్ఫుల్. ఈ రోజు నుండి మీరే మా డాను. నందు అందరి పందు. ఈ ఏరియాకి కొత్త డాన్. నువ్వు అందరి వాళ్ళలాగే ఉండు. డాన్ అవ్వాల్సిన అవసరం లేదు. మాదేం అంత చిన్న గ్యాంగ్ కాదు. మా గ్యాంగ్ లో కనీసం 20-30 మంది ఉన్నారు తెలుసా? సరే సరే, ఇక నేనే మీ డాన్. డిసైడ్ అయిపోయింది. ఈ రోజు నుంచి నందునే డాన్. కరెక్ట్ గా చెప్పావు నందు. డాన్ మంచిగా ఉంటే ఎవరు పట్టించుకోరు. బన్నీ నువ్వు అసలు ఏం చేస్తున్నావు? అవును, ఈ రోజు నుంచి నందు డాన్. నేను తనకి రైట్ హ్యాండ్. బన్నీ ద బ్లాస్టర్. మనం అదరగొట్టేద్దాం. yes. అయితే ఈ రోజు నుంచి మన ఫ్రెండ్షిప్ కూడా కట్టో. అర్థమైందా? బాగానే అర్థమైంది కానీ మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. బనీ ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు. మన కొత్త డాన్ పేరేంటి? నందు డాన్. నందు డాన్. చూడండి, పొద్దున్నే మనం ఫైటింగ్ కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నందు అందరి పందు. రేపటి నుండి అందరూ మనకి రెస్పెక్ట్ ఇస్తారు. అవునా? రెస్పెక్ట్ కావాలంటే నేను చెప్పింది చెయ్యి. మరి చెప్పు ఏం చెయ్యాలో. మజా వచ్చింది, చాలా మజా వచ్చింది.
వద్దురా కొట్టకండి పోలీసు వాళ్ళం కదా కనీసం డిస్కౌంట్ ఇవ్వండిరా అరే కొట్టకండిరా వద్దురా నా మాట అరే వినండి ఆపండి నందు డాన్ మీరు అసలు ఏం చేస్తున్నారు పోలీసుల మీద చేస్తే మనకి అంత మంచిది కాదు. సరే అయితే కట్టాలు తీసుకుని కొట్టండి. అరే రే వద్దు వదిలేయండి. అన్నిటికంటే ముందు మనం మన రైవల్స్ ని ఫినిష్ చేయాలి. సరే సరే వెళ్ళండి. నందు అందరి పందు అయిపోయాను. అవునా నందుడా మమ్మల్ని క్షమించండి ఇంకెప్పుడు మేము మీ జోలికి రావు. నందు డాన్ కి దూరంగా ఉండాలంటే మీరు జైలుకు వెళ్ళాలి. ఎందుకంటే నందు డాన్ అక్కడికి ఎప్పటికీ రాడు. నందు అందరి బంధు రేపొద్దున్నే మీరందరూ మన అడ్డాకి వచ్చేయండి. మన తర్వాత ప్లాన్ ఏంటో నందు డాన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రేపు నైట్ పార్టీ నా సైడ్ నుంచే మనం అందరం బాగా ఎంజాయ్ చేద్దాం. బన్నీ నేను అసలు మర్చిపోలేకపోతున్నాను. ఈ రోజు నుంచి ఇంట్లో వాడి పేరు ఎత్తకూడదు, అర్థమైందా? ఇదిగో అన్నయ్యలు బాగున్నారా? మీకు బన్నీ బ్లాస్టర్ సెల్యూట్ చేస్తున్నాడు. ఏయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ బన్నీ బ్లాస్టర్ ఎక్కడికైనా వెళ్ళగలడు. నువ్వు అన్నయ్య అయితే నేను నీకు పెద్దన్నయ్యని. ఒక పెద్దన్నయ్య ఏం చేస్తాడో ఈ రోజు నీకు చూపిస్తాను. వద్దురా వద్దు వద్దు అని ఏం చేస్తున్నావు? కొట్టద్దు. రే నన్ను ఎక్స్ప్లెయిన్ చేయి నువ్వు. బనీ వదులు బనీని మీరు కూడా ఈ ప్లాన్ లో కలిసిపోయారా? బన్నీ బ్లాస్టర్ ని సమర్థిస్తున్నారు. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నువ్వు వదిలేయి మేం పట్టుకుంటాం వాణ్ణి. బన్నీ బవండర్ ఇక నువ్వు మా చేతుల్లోంచి తప్పించుకోలేవు. పాండ సార్ నేను చెప్పేది వినండి. నువ్వు లాకప్లో కూర్చొని చెప్దుగాన్లే. నువ్వు ఊరంతా గొడవలు చేస్తున్నావు. నాకు విషయం చెప్పండి. కాలియా కట్ట గ్యాంగ్ ఎక్కడుంది? జైల్లో ఉంది. మరి బిల్లి రాణి గ్యాంగ్ ఎక్కడుంది? జైల్లో ఉంది. వాళ్ళంతా కూడా ఆత్మ సమర్పణ చేశారు. అవును వాళ్ళందరూ మా గ్యాంగ్ నుండి తప్పించుకోవడానికే అలా చేశారు. మా ప్లాన్ కూడా అదే. అవును ఆ గ్యాంగ్లన్నింటినీ భయపెట్టి జైలుకి వెళ్లేలా చేసింది మేమే. ఇప్పటికి మిగిలింది మా గ్యాంగ్ ఒక్కటే. చెరువు పక్కనున్న బంగ్లాలో పార్టీ ఇస్తానని చెప్పి నందు అందరినీ పిలిచాడు. అప్పుడు మీరు అందరూ అక్కడికి వచ్చి వాళ్ళని పట్టుకోండి. భలే భలే భలే, ఎందుకైనా నువ్వు డాన్ నందుకు సపోర్ట్ చేసి తను రైట్ హ్యాండ్ లో మారిపోయావు. ఆ నందు కూడా మన పార్టీనే. ఆ చెరువు పక్కన అన్ని కొండలే ఉన్నాయి. వెళ్ళడానికి ఒక్కటే దారి. మీ పోలీసులందరూ అక్కడే వెయిట్ చేసి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయండి. అదంతా అయిపోతుంది. మేము అక్కడికి టైంకి చేరుకుంటాం. పార్టీ నచ్చిందా నీకు? చూడు అందరికి ఎలా డాన్స్ చేస్తున్నారు. నందుడు మీరు మా గ్యాంగ్ ని ది బెస్ట్ గ్యాంగ్ గా మార్చేశారు. నందు డాన్ మీరు కూడా డాన్స్ చేయొచ్చు కదా. ఓ అంతేనా? ఇదిగో చూడండి మూడు వచ్చేసరా? మీరు ఎంత ఎగిరినా ఈ ఒక్క రాత్రికే నా పనైతే పూర్తయిపోయింది. ఇప్పుడు పోలీసులు టైంకి వచ్చేస్తే నీ దగ్గర వెపన్స్ కూడా ఉండవు. అన్నయ్యలు బాగా ఆడండి, ఎంజాయ్ చేయండి. పోలీసులు మిమ్మల్ని అన్ని వైపులా చుట్టుముట్టారు. మర్యాదగా లొంగిపోండి. పోలీస్ వాళ్ళు వచ్చేసారు. మన వెపన్స్ ని తీసుకురండి. ఒక గన్ను కూడా మిగలలేదు. పోలీసులు మన వెపన్స్ ని తీసుకున్నట్టున్నారు. మనం సరెండర్ అయిపోతేనే మంచిది. పారిపోవాలనే పిచ్చి ఆలోచన పెట్టుకోకుండా మర్యాదగా లొంగిపోండి. బన్నీ నీ ప్లాన్ సక్సెస్ అయింది. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతోంది. వీడు మనల్ని మోసం చేశాడు. బన్నీ ఇలా ఇరికించేసేవేంట్రా? తొందరగా ఇలాంటి కాపాడాలి మనం. పదండి పదండి. ఓహో నువ్వేనా పోలీసులకు చెప్పింది? ఇక నేను నందు వీడి ఫ్రెండ్ని.
మీరేంట్రా మమ్మల్ని చేసేది రా ఇదిగో తీసుకో, తీసుకో. నా పేరు నందు, అందరి బంధు. ఏందిరా ఎక్కడికి పారిపోతున్నారు? ఏందిరా నాకు స్విమ్మింగ్ రాదనుకున్నారా? ఇక్కడికి కూడా వచ్చేసారు. యాదవన్నారా యాదవల్ల. ఇక నాకు ప్రమోషన్ రాకుండా ఎవరూ ఆపలేరు. బతకాలనుకుంటే పారిపోండిరా. పారిపోదాం పదండి, త్వరగా రండి. మీరు ఎటు తప్పించుకోలేరు. సరెండర్ అయిపోవడమే మీకు మంచిది. మీరు చెప్పినట్టు మేము చేస్తాం. అందరినీ అరెస్ట్ చేసేయండి. బన్నీ అదరగొట్టావు. నువ్వు అనుకున్నది సాధించావు. వీళ్ళందరినీ జైల్లో పడేలా చేశావు. ఇక ప్రతి న్యూస్ పేపర్ లోనూ నీ ఫోటోనే వస్తుంది. అర్థమైందా? అంతేకాదు సర్కారు వారి సొమ్ము కూడా. ఆ, వీళ్ళల్లో వాంటెడ్ క్రిమినల్స్ కూడా ఉన్నారు. వాళ్ళను పట్టుకుంటే 50,000 నుంచి 1,00,000 వరకు బహుమతి పెట్టారు. అందులో సగం నందుకి ఇచ్చేస్తాను. కానీ ఆ డబ్బుతో నేను ఏం చేసుకుంటాను? నా దగ్గర దానికి మించిందే ఉంది, మీ అందరి ఫ్రెండ్షిప్.